పెద్దన్న అకాల మరణం ఈ మట్టి తట్టుకోలేని పెను విషాదం. ఉజ్వలమైన ఉద్యమ వెలుగు హఠాత్తుగా ఆరిపోయింది. నిలువెత్తు మంచి మనిషి వీడిపోతే ఊరంతా ఖాళీ అయ్యింది. ఆదర్శ సుదర్శనుడు కాలం చేస్తే కాలమంతా ఆగిపోయింది. చెట్టు ఏడ్వబట్టే, పుట్ట ఏడ్వబట్టే చెరువంతా కన్నీటి అలుగుపారే. ఓపలేని బరువైపోయే పానాలు, ఆపలేని పరుగైపోయే పాదాలు. జననాయకుడు విరామం కోరితే ఒక తరం అనాథగా మిగిలింది. కొండంత అండ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనంతలోకాలకు పయనమైతే తెలంగాణలో వేలాది కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. కొన్ని విజయగాథలు ముగింపు నుంచే మొదలవుతాయి. పెద్ది ప్రస్థానము అంతిమయాత్ర నాడే కొత్త ఊపిరి పోసుకుంది. స్వరాష్ట్ర తెలంగాణ రాజకీయ ధరిత్రి మీద కన్నీటి వర్షంలో ఒక నవశకం మొలకెత్తింది. మంచితనానికి మానవ రూపమిస్తే అది పెద్ది. సాధారణ మనిషి, సాదాసీదా వ్యక్తిత్వం. సాయం అడిగితే వెన్నంటి నిలబడే పెద్ద మనసు పెద్దిది. అన్నా కష్టం వచ్చిందే అని ఏ గొంతు అర్థించినా ఆ గుండె కరిగిపోయేది. అర్ధరాత్రి ఫోను మోగినా చెప్పు తమ్మీ అని ఆప్యాయంగా పలకరించే గొంతది. నీ కష్టం నా కష్టం అనే బోళా మనసు. భయపడకు నేనున్నా అని ధైర్యమిచ్చే సోదరుడు. వీధిబడి, ఊరి గుడి, వాగు వంక, చేను చెరువు అన్నింటి కోసం అతడి ఆరాటం. ఊరి బాగు కోసం రాత్రి కలగనేవాడు. కులమతాలకు అతీతుడు. జనులందరి పిలుపు పెద్ది అన్న. గడప గడపకు అతడు పెద్దన్న. ఏ ఇంట పండుగ జరిగినా మొదటి అతిథి, ఏ ఇంట ఊపిరాగిన తొలి కన్నీటి బొట్టు ఆయనది. పదవి కోసం కాదు, ప్రజల కోసం బతికిన గొప్ప రాజకీయ ఆనవాలు పెద్ది. సామాన్య రైతు కుటుంబం. ఏ రాజకీయ నేపథ్యమూ లేదు. చిన్ననాటి నుంచే మొండి ఘటం. మండే పైరులా కనిపించేవాడు. లోతైన ఆలోచన, పరిపక్వత గల మనిషి. 19 ఏళ్లకే పొలిటికల్ ఆరంగేట్రం. నల్లబెల్లి యూత్ క్లబ్ ప్రారంభించిండు. కాంగ్రెస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిండు. నాటి నర్సంపేట ఫ్యాక్షన్ రాజకీయాలపై పోరాడిన ధైర్యశాలి. పెద్ది మీద అనేక సార్లు దాడులు జరిగినాయి. అయినా బెదర్లే. 22 ఏళ్లకే పెద్దికి గన్ లైసెన్స్ ఉండేది. గన్మెన్లు ఉండేవారు. కేసీఆర్తోనే తెలంగాణ వస్తదని బలంగా నమ్మి పెద్దసారు నాయకత్వాన్ని బలపరిచిండు పెద్ది. 2001 నుంచి గులాబీ జెండాను వీడలేదు. కేసీఆర్ అడుగుజాడలను వదల్లేదు. సేనాని నేతృత్వంలో సమరసింహమై ఎదిగిండు. గులాబీ దళపతికి అనుంగు అనుచరుడయ్యిండు. పెద్దసారు చెబితే పెద్ది చేసి చూపిస్తాడు, అంతే, ఇంకో మాట లేదు. పెద్ది సుదర్శన్ మీద కేసీఆర్ సారిది పుత్రవాత్సల్యం. రెండు 2006 నుంచి కడవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాను తన భుజాల మీద మోసిండు పెద్ది. పార్టీ రాజీనామాలతో ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా ఉప్పెనలా కదిలిండు. 2012 స్టేషన్ ఘన్పూర్, పరకాల 2 బై ఎలక్షన్ల గెలుపు పెద్ది కృషే.
కొట్లాడితే తెలంగాణ సాధ్యం తథ్యమనే నమ్మకాన్ని మానుకోట వేదికగా అందరిలో బలంగా నాటిండు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో మేమిద్దరం ఎన్నో పోలీస్ స్టేషన్లలో, ఎన్నో ధర్నాలలో, రైలు పట్టాల మీద, మానుకోట రాళ్ల దాడుల్లో కూడా ఇద్దరం భుజం కలిసి పనిచేసినాం కనుకనే నాకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక బహిరంగ సభలకు వేదిక పోరుగల్లు. ఓరుగల్లులో కేసీఆర్ ఏ సభ తలపెట్టినా దాని నిర్వహణ బాధ్యత పెద్దికి అప్పగించేవారు. అంత నమ్మకం. తెలంగాణ విశ్వరూప సభ, తెలంగాణ మహాగర్జన సభలను దిగ్విజయం చేయడంలో కర్మవీరుడు పెద్దన్న. మలిదశ ఉద్యమ చరిత్రలో కీలకమైన వరంగల్ సభలన్నీ పెద్ది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినవే. సభలే కాదు, ఆధ్యాత్మిక సేవల్లోనూ అందవేసిన చెయ్యి. ఏటా డిసెంబర్ 9 నాడు అయ్యప్ప జలక్రీడలు నిర్వహించి నియోజకవర్గాన్నంతా ఒక్కచోట చేర్చిన నేర్పరి. యావత్ తెలంగాణకు ఉద్యమ గుర్తు పెద్ది. ఉద్యమం ఊగిసలాటలో పడ్డ ప్రతి సందర్భంలో వరంగల్ కెరటంలా ఎగసిపడ్డది పెద్దన్న సారథ్యంలోనే. కల్లోల కాలంలో టిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఒక పెట్టని కోటలా, మహాదుర్గంలా ముందు నిలబడ్డాడు. చెల్లా చెదురైన ఉద్యమ శక్తుల్ని తిరిగి కూడగట్టిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాను తన భుజస్కంధాలపై వేసుకొని ఓరుగల్లు నానాడు ఉద్యమ బాటలో అద్భుతంగా నడిపిన మీ అందరి ప్రియతమ నాయకుడు, నర్సంపేట ముద్దుబిడ్డ, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమకారులకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపదొచ్చినా అన్నలా సాయం చేసిండు. అందరినీ కడుపులో పెట్టుకున్నాడు. 2009లో తెలంగాణ ప్రకటించి యూపీఏ ప్రభుత్వం వెనక్కిపోతే భారీ మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపిన కథన శూరుడు పెద్ది. 2009 ఎన్నికల ఓటమి తర్వాత నైరాస్య మేఘాలను చీల్చుకుంటూ నిప్పు రవ్వలు రాజేసి ఉద్యమ జ్వాలలు రగిలించిన రణధీరుడు మన పెద్ది. ఉద్యమాన్ని మలుపు తిప్పే అనేక ఘటనలకు సాక్ష్యంగా, సహచరుడిగా, వరంగల్ ఉద్యమ నిర్మాణకర్తగా పెద్ది సుదర్శన్ ఎదిగిన తీరు అసామాన్యం. తెలంగాణ వ్యతిరేక శక్తులు మానుకోటకొస్తాయంటే రాళ్లకు రణం నేర్పిండు. ఉద్యమ వ్యతిరేకుల్ని గోబ్యాక్ అంటూ తరిమి కొట్టి పోరాటానికి పొగరెక్కించిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది కేంద్రంగానే పెద్ద ఉద్యమం నడిచింది. పోరాటం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్న త్యాగశీలి. స్వరాష్ట్ర ఉద్యమమే ఆయన ఆశ, శ్వాస. ఏడదిన్నడో ఏడున్నడో, ఏడ తలవాల్చిండో తెలియదు. ఏ ఊరికి పోతే ఆ ఊరే తన ఇల్లు. మొన్న సొంతిల్లు తీసుకునే వరకు అలుపెరగని ఏకవీరుడే. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి మాటెత్తలే. రాష్ట్రం సిద్ధించిన తరువాత తిరుపతిలో పెద్ది పెళ్లిని దగ్గరుండి జరిపించిండ్రు కేసీఆర్ దంపతులు. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మాడి సంద్రానైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మాడి. పెద్దికి జైళ్లు కొత్త కాదు, సంఖ్యళ్ళు కొత్త కాదు. వీపు మీద లాఠీ దెబ్బల గుర్తులు పచ్చిగానే ఉండేవి. వాటర్ క్యానన్ దూసుకొచ్చి కొడితే ఓ కంటిపాపకు చూపుపోయింది. కాలికైన గాయాలకు మొన్నటిదాకా ఫిజియోథెరపీ నడిచింది. ఉప్పెనొచ్చినా, ఉపద్రవమొచ్చినా, నెత్తురు కారుతున్నా కడవరకు అదే దీక్షా దక్షత, అదే పోరాట పటిమ. దట్ ఈజ్ పెద్ది. అన్న, అక్క, చెల్లె, నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా ఊపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్ తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా.
2014 ఎన్నికల్లో ఓడినా చెక్కు చెదరలేదు ఆయనలో ఆత్మవిశ్వాసం. పెద్దికి రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించిండు కేసీఆర్. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి చైర్మన్ను చేసిండు. సమైక్య పాలనలో అవినీతి బురదంటిన సివిల్ సప్లైస్ శాఖని పాలతో కడిగినట్టుగా శుద్ధి చేసిండు పెద్ది. 2018 ఎన్నికల్లో నర్సంపేట నిండు మనసుతో దీవిస్తే తొలిసారి అసెంబ్లీలో పాదం మోపిండు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం పెట్టిండు. ఉక్కు సంకల్ప గీతిక, ప్రగతి వైభవ ప్రతీక ఇదే పెద్ది నినాదం. ఇరిగేషన్ సర్క్యూట్, మెడికల్ కాలేజ్, ఏరియా ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్, ఇలా ఒక్కటేమిటి పెద్ది ఏం చేసినా సంచలనమే. కానే కాదనుకున్న రామప్ప పాకాల ప్రాజెక్టును నిజం చేసిండు. కేసీఆర్ చల్లని చూపు, పెద్ది కృషి కలగలసి పాకాల రైతుల 60 ఏండ్ల జలకళ సాకారమైంది. ఒక పంట కోసమే మొగులకు ముఖం పెట్టిన రైతన్నకు రెండో